గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంతకుముందుకు మనం పాలినామియల్ టాపిక్లోని ఎక్సర్సైజ్ 2.4లోని 5th 6th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేసుకున్నాము. 7th ప్రాబ్లం 8th ప్రాబ్లము ఈరోజు నేర్చుకుందాము. మీరు వీడియోను లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 99 హోల్ క్యూబ్. 99 హోల్ క్యూబ్ అనేది డైరెక్ట్ చేయడం కష్టం కాబట్టి దీన్ని సింపుల్గా 99ని సింపుల్గా రాసుకొని మనం హోల్ క్యూబ్ చేయొచ్చు. ఏ విధంగా 99 100కి అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 100 - 1 అన్నా కూడా 99 కదా అని రాసుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉంది? a - b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a³ - 3a² b + 3ab² + b³ ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. a³ అంటే ఏంటి? 100³ -3a². a అంటే ఎంత? 100² b అంటే ఎంత? 1 +3 a అంటే 100 b² కదా, b² అంటే 1² -b³ అంటే 1³ మనకు ఈ 100³ అంటే ఎంత అని తెలవాలని అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్నిటినీ 3తో 2 జీరోస్ 2 × 3 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 6. మనం ఎన్ని జీరోస్ రాసుకోవాలి? 6 జీరోస్ రాసుకోవాలి. ఓకే, 1 2 3 4 5 6 ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసి అన్ని జీరోస్ అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2ని ఈ క్యూబ్తో మల్టిప్లై చేస్తే 6 అంటే 6 జీరోస్ రాసుకోవాలి. ఇక్కడ ఏంటి? 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ అంటే 2² అంటే 4 అంటే ఎన్ని జీరోస్ వస్తాయి? 4 జీరోస్ వస్తాయి. ఓకేనా? అంటే 3 1s 3 4 జీరోస్ రాసుకోవాలి. ఇంకేంటి? +3 × 100 300 1² అంటే చేంజ్ ఏమి అవ్వదు. దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? 1 2 3 4 5 6 ఫస్ట్ అడిషన్ చేసుకోవాలి. అడిషన్ కంప్లీట్ అయిపోయాక సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటి? -3000 - 1 అంటే -3001ని మనం మైనస్ చేయాలి. ఇందులో నుండి చేస్తే ఏమవుతుంది? 9 0 3 క్యారింగ్ తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ 9 ఉంటుంది. ఇది తీసుకున్నాం కాబట్టి ఇటు క్యారింగ్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది? 2 ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? 9 - 3 7 ఇక్కడ 9 ఉంటుంది. ఓకే, అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 997299. ఈ విధంగా సింపుల్గా 99³ ఇలా కన్వర్ట్ చేసి a - b హోల్ క్యూబ్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటి? 102 హోల్ క్యూబ్. 102ని ఏమని రాసుకోవచ్చు? 100 + 2 అని రాసుకుంటే చేంజ్ ఏమి అవ్వదు కదా. చూడండి, 100 + 2 అంటే 102 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? a + b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. ఇప్పుడు మనకి a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a³ + 3a² b + 3ab² + b³ ఓకేనా. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 100³ a³ + 3a² అంటే 100² 3a² b అంటే 2
ప్లస్ 3a, ఏ అంటే 100, బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏంటి 2 క్యూబ్. చెప్పాను కదా 6 జీరోస్ రాసుకోవాలి, 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 1s 3, 3 2s 6 వస్తుంది. ఇక్కడ 2 జీరో స్క్వేర్ అంటే 4 జీరోస్ వస్తాయి అన్నట్టు. ఓకే, ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 4 3s 12, 12 ఇంటూ 100 1200 ప్లస్ 8. వీటన్నిటిని అడిషన్ చేసుకుందాం సైడ్కి. 1 తర్వాత ఎన్ని జీరోస్ రాసుకోవాలి, 6 జీరోస్ రాసుకోవాలి. 6 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఏంటి 1200, 8. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకు 106 1208 అవుతుంది. ఇది 100 ఇంటూ హోల్ క్యూబ్ యొక్క ఆన్సర్ అని అన్నట్టు. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో 998 హోల్ క్యూబ్. ఇది నియరెస్ట్ దేనికి దగ్గరగా ఉంది, 1000కి దగ్గరగా ఉంది. 1000కి దగ్గరగా ఉంది కాబట్టి 1000 - 2 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు 1000 - 2 అంటే 998 అవుతుంది. ఇది ఇప్పుడు a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఉంటుంది. మనకు a - b హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు కదా. a - b హోల్ క్యూబ్ ఫార్ములా a³ - 3a² b ప్లస్ 3ab² ప్లస్ b³ ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు 998 హోల్ క్యూబ్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఏంటి ఏ క్యూబ్ అంటే 1000 క్యూబ్ మైనస్ 3a². a² అంటే 1000 స్క్వేర్, b అంటే 2 ప్లస్ 3 ఇంటూ a అంటే 1000, b² అంటే ఏంటి 2 స్క్వేర్ మైనస్ b³ అంటే ఏంటి 2 క్యూబ్. ఇప్పుడు మనకు 3 జీరోస్ ఇంటూ 3, 3 3s 327, 9 జీరోస్ వస్తాయి ఇక్కడ. ఓకే, 1 2 ఇక్కడ 3 జీరోస్ ఇంటూ 3, 3 3s 9, 3 4 5 6 7 8 9 మైనస్ 3 2s 6. ఇక్కడ 3 జీరోస్ స్క్వేర్ చేస్తే 6 జీరోస్ వస్తాయి. 4 5 6, 2 2s 4, 4 3s 12. ఓకే, 12 ఇంటూ 3 జీరోస్ మైనస్ 8. వీటన్నిటిని అడిషన్ చేసుకుంటే 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. ఫస్ట్ మనం అడిషన్ కంప్లీట్ చేసుకున్నాకనే సబ్స్ట్రాక్షన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 12,000 యాడ్ చేస్తే 0 0 0 2 1 1 2 3 4 జీరోస్ 1. తర్వాత 6,08,000ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. 8 ఎన్ని జీరోస్ ఉన్నవి, 1 2 3 4 5, 1 2 3 4 5 6. సో ఈ రెండింటిని అడిషన్ చేసినాం కదా, లాస్ట్ 0 ప్లేస్లో 8 రాసుకోవాలి. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, 2 9 9 1. ఇక్కడ 1 పోయింది కదా, 0 అవుతుంది. 0 4 9 9 అంటే మనకు ఆన్సర్ లాస్ట్కి ఏమొస్తుంది, 9 9 4 0 0 1 9 9 2. ఏమొచ్చింది మనకు లాస్ట్కి 99,40,01,992 అనేది మనకి ఆన్సర్. ఓకే, ఈ విధంగా సింపుల్గా 998 హోల్ క్యూబ్ని ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ గురించి చూద్దాము. 8th క్వశ్చన్ ఇచ్చిన ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఇచ్చిన ప్రాబ్లంకి ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నాడు. ఇది చూడండి, a³ ప్లస్ b³ 3a² b 3ab² ఫార్ములాలో ఉంది. అంటే మనకి a + b హోల్ క్యూబ్ అన్నట్టు ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలో చూద్దాం. ఇక్కడ 8a³ ఏమని రాసుకోవచ్చు, సొల్యూషను
ఏమని రాసుకోవచ్చు, 2a హోల్ క్యూబ్ అని రాసుకుంటే 2 క్యూబ్ అంటే 8, ఏ క్యూబ్ అంటే 8 ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత 2a హోల్ స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్, ఏ అంటే ఏంటి 2a ఇంటూ బీ స్క్వేర్. ఓకే, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందో 2a హోల్ క్యూబ్ అంటే 8a క్యూబ్ కరెక్ట్ వచ్చింది. బీ క్యూబ్ 2 2s 4, 4 3s 12 వచ్చింది. ఏ స్క్వేర్ బి 3ab 3 2s 6 ab స్క్వేర్. మనకు కరెక్ట్ ఇది ఇందులోకి కన్వర్ట్ చేసినాం కదా. అంటే దీని ఫార్ములా ఏంటి మనకు, ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకు, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఫార్ములాలో ఉందంటే దీని ఫార్ములా ఏంటి మనకు, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. మనకు ఫైనల్ గేమ్ వస్తుంది. ఇక్కడ ఏ అంటే ఏంటి 2a ప్లస్ బి అంటే ఏంటి, బి అంటే ఏంటి ఇక్కడ బిఏ కదా హోల్ క్యూబ్. అంటే ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ 2a ప్లస్ బి 2a ప్లస్ బి 2a ప్లస్ బి ఇక రాసుకోవచ్చు. ఫ్యాక్టర్స్గా రాయమని అంటే ఈ విధంగా ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ చూద్దాం. థర్డ్ది ఏ ఫార్ములాలో ఉందో చూద్దాం. ఇది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దీన్ని ఆ విధంగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. 8a క్యూబ్ని ఏమని రాసుకోవచ్చు, 2a హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అని రాసుకోవచ్చు. మైనస్ 3 ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ ఏ అంటే 2a హోల్ స్క్వేరు బి ప్లస్ 3a అంటే ఏంటి ఇక్కడ 2a 3ab స్క్వేర్. ఓకే, బి అంటే బీ స్క్వేర్ వచ్చిందా లేదో. 2a క్యూబ్ అంటే 8a క్యూబ్ అవుతుంది మైనస్ బీ క్యూబ్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 4 3s 12 ఏ స్క్వేర్ బి వచ్చేసింది మనకు ప్లస్ 3 2s 6ab స్క్వేర్ అనేది వచ్చింది. ఏ ఫార్ములాలో ఉంది మనకు, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఈ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి 2a మైనస్ బి హోల్ క్యూబ్ అన్నట్టు. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి 2a మైనస్ బి 2a మైనస్ బి 2a మైనస్ బి. ఇచ్చిన ప్రాబ్లం యొక్క ఫ్యాక్టర్స్ 2a మైనస్ బి 2a మైనస్ బి 2a మైనస్ బి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2a మైనస్ బి హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాము. థర్డ్ క్వశ్చన్ 27. ఇది ఏ ఫార్ములాకి వస్తుందో మనం చేసి చూద్దాము. ఏం రాయొచ్చు, 3 క్యూబ్ అని రాసుకోవచ్చు దీన్ని. ఓకే, దీన్ని 125ని క్యూబ్గా ఏ విధంగా రాసుకోవచ్చు, 5a హోల్ క్యూబ్ ఇది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3 ఏ స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్ బి అంటే ఎంత 5a ప్లస్ 3a అంటే ఎంత 3 బీ స్క్వేర్ అంటే 5a హోల్ స్క్వేర్. వచ్చిందా రాలేదో చెక్ చేద్దాం. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి కదా 9 5s 40 9 3s 9 5s 45 45 3s ఎంత 125. ఓకే, వచ్చింది మనకు 135a వచ్చింది. ఇక్కడ బీ క్యూబ్ ఏంటి 5 స్క్వేర్ అంటే 25. ఓకే, 25 ఇంటూ 9 ఎంత వస్తుంది 25 సైడ్కి వచ్చిందో 25 ఇంటూ 9 9 5s 45 18 4 22 225 వచ్చింది కదా మనకి. ఇక్కడ చూడండి వచ్చింది కాబట్టి మనం స్ప్లిట్ చేసినది కరెక్టే అన్నట్టు. ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకు, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. అంటే దీని ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఇక్కడ ఏ అంటే ఏంటి 3 మైనస్ బి అంటే ఏంటి 5a హోల్ క్యూబ్ అన్నట్టు. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి 3 మైనస్ 5a ఇంటూ 3 మైనస్ 5a
ఇంటూ 3 మైనస్ 5a. ఓకే, ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ని ఫ్యాక్టరైజ్ రూపంలో రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లమ్ని కూడా సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేసినట్టే చేయాలి. ఏ విధంగా చేయాలో 64ని ఏ విధంగా రాయొచ్చు, 4 4 16, 16 4 64 అంటే ఏమని రాసుకోవచ్చు, 4a హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. 27ని 3b హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. మైనస్ 3a స్క్వేర్ అంటే 4a హోల్ స్క్వేర్ bగా రాసుకోవచ్చు. ప్లస్ 3b కదా ఇక్కడ, ఓకే 3bగా రాసుకుంటే ఏమని రాసుకోవచ్చు, ప్లస్ 3a అంటే 4a, b స్క్వేర్ అంటే ఏంటి 3b హోల్ స్క్వేర్. ఓకే, ఇదే ఫార్ములాలో ఉంది, a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ అంటే ఏంటి a మైనస్ b హోల్ క్యూబ్ లాగా ఉందన్నట్టు. మనకు కరెక్ట్ వచ్చిందో రాలేదో చూద్దాం. 4 4 16, 16 3 48, 48 3 144 వచ్చింది కదా, a స్క్వేర్ b. 3 3 9, 9 4 36, 36 3 108 ab స్క్వేర్. ఓకే, మనకు కరెక్ట్గానే రాసుకున్నాం. ఇప్పుడు a మైనస్ b హోల్ క్యూబ్, ఇక్కడ a అంటే ఏంటి 4a మైనస్ b అంటే ఏంటి 3b హోల్ క్యూబ్. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమైతే 4a మైనస్ 3b, 4a మైనస్ 3b ఇంటూ 4a మైనస్ 3b. ఇవి ఇచ్చిన ప్రాబ్లంకి ఫ్యాక్టర్స్ ఈ విధంగా కనుక్కోవాలన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ సొల్యూషన్ చూద్దాము. 27 ఏమని రాయొచ్చు, 3p హోల్ క్యూబ్ అని రాసుకుంటే 27p హోల్ క్యూబ్ మైనస్ 1/7 7 49, 216ని ఏ విధంగా రాయొచ్చు, 6 క్యూబ్గా 36 ఇంటూ 6 6 36, 1/6 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకే, 216ని ఏమని 6 క్యూబ్ అంటే వాల్యూ ఏంటి, క్యూబ్లో రాసుకోవాలంటే 1/6 హోల్ క్యూబ్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, మైనస్ 3a స్క్వేర్, a స్క్వేర్ అంటే ఏంటి 3p హోల్ స్క్వేర్, b అంటే ఏంటి 1/6 ప్లస్ 3ab స్క్వేర్, a అంటే ఏంటి 3p, b స్క్వేర్ అంటే 1/6 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు 3కి 3 2 6 అంటే అప్పుడు ఏమవుతుంది, 3 3 9p స్క్వేర్ బై 2 అవుతుంది ఈ వాల్యూ అనేది. ఓకే, ఏమవుతుంది చూద్దాం, 3 2 ఇప్పుడు 9p స్క్వేర్ బై 2 అవుతుంది. ఇది 3 2 అంటే ఏంటి 36 అవుతుంది కదా, 36 అంటే ఇది కూడా 136 అంటే ఇది పోతే కింద ఏమో మిగులుతుంది 4, 9 4 36 అనేది మిగులుతుంది. ఈ విధంగా ఇదే వస్తుంది కదా. అంటే దీని ఏ ఫార్ములాలో ఉంది, a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ అంటే ఏంటి a మైనస్ b హోల్ క్యూబ్. ఇక్కడ a అంటే ఏంటి అన్నట్టు మనకు, a అంటే 3p మైనస్ b అంటే ఏంటి 1/6 హోల్ క్యూబ్. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అన్నట్టు 3p మైనస్ 1/6, 3p మైనస్ 1/6 ఇంటూ 3p మైనస్ 1/6 అని అన్నట్టు. ఓకే, ఫ్యాక్టర్స్ కనుక్కోమని అంటే ఈ విధంగా కనుక్కోవాలి. మనకు అది ఏ ఫార్ములాలో ఉన్నది ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేస్తే ఈజీగా కనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే నా వీడియోలు మీకు ప్రతిరోజు వస్తాయి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.